ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. డిసెంబర్ 30వ తేదీ మంగళవారం రోజు ముక్కోటి ఏకాదశి పండుగ వచ్చింది. ముక్కోటి ఏకాదశి చాలా శక్తివంతమైనది. ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ముక్కోటి ఏకాదశి రోజు చేసే పూజల వల్ల ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవించవచ్చు. జీవితంలో డబ్బుకు కొదవ ఉండదు. భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది. అలాగే ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవిస్తారు. అంతటి శక్తి ఈ ముక్కోటి ఏకాదశి పూజలకు ఉంటుంది. ఎందుకంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజున 33 కోట్ల మంది దేవతలందరూ భూమిపైకి వచ్చి మనం చేసే పూజలను చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఏ భక్తులైతే విశేషంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి భక్తులపై కనక వర్షాన్ని ఆ స్వామి వారు కురిపిస్తాడు. కాబట్టి ఇంతటి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే వెంకన్న స్వామిని పూజిస్తారో అలాంటి వారి జీవితంలో జీవితాంతం సుఖ సంతోషాలు ఏర్పడతాయి. ముక్కోటి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున మహావిష్ణువు తన గరుడ వాహనం మీద 3 కోట్ల మంది దేవతలతో భూలోకానికి వచ్చి తన భక్తులకు దర్శనమిస్తాడు. కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది. ఈ ముక్కోటి ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో పూజను ప్రారంభించాలి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున పూజ చేసే మహిళలు ఎరుపు రంగు చీరను కట్టుకుంటే చాలా మంచిది. ఎరుపు రంగు ఐశ్వర్యానికి చిహ్నం. ఇక పూజను ప్రారంభించే ముందు పూజ గదిని శుభ్రం చేసుకుని మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి చామంతి పూలతో నిండుగా అలంకరించుకోవాలి. ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఒక తులసి మాలను తయారు చేసి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి వెయ్యండి. తులసి మాల వెయ్యలేని వారు కొన్ని తులసి దళాలను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. మనం పూజించే తులసి మొక్క నుండి తులసి ఆకులను అస్సలు కొయ్యకూడదు. ఇది మహాపాపంగా పరిగణించబడుతుంది. ఇలా వెంకటేశ్వర స్వామిని నిండుగా అలంకరించుకొని స్వామివారి పటం ముందు ఒక పిండి దీపం వెలిగించండి. అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది. అందులోనూ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన వాటిల్లో పిండి దీపం ఒకటి. కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే పిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తారో అలాంటి వారికి కోరినన్ని వరాలను ప్రసాదిస్తాడు. పిండి ప్రమిదలను ఎలా తయారు చేసుకోవాలంటే కొంచెం బియ్య పిండిలో పాలు పోసి ముద్దలాగా చేసి ఒక చిన్న పిండి ప్రమిదను తయారు చేసుకోవాలి. ఈ పిండి ప్రమిదకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పిండి ప్రమిదల్లో 7 వత్తులు వేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా పిండి దీపాన్ని వెలిగించగానే దీపానికి నమస్కారం చేసుకొని దీపం దగ్గర కొన్ని అక్షింతలను వేయండి. ఇలా స్వామి వారిని పూజించేటప్పుడు గోవింద నామాలను చదువుతూ ఉండాలి. గోవింద నామాలు చదవలేని వారు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇక పూజలో నైవేద్యంగా బెల్లం పానకాన్ని సమర్పించండి. అయితే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఎండు ఖర్జూరాలను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఆర్థిక కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి సుఖవంతమైన జీవితాన్ని పొందుతారు. ఇక చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి 3 ప్రదక్షిణలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకుని మీ తలపైన అక్షింతలను వేసుకోండి. ముక్కోటి ఏకాదశి రోజున ఈ విధంగా పూజ చేసి చూడండి. ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు. ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ఇలా ఇంట్లో పూజ చేసుకుని ఏదైనా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున మాత్రమే ఉత్తర ద్వారం నుండి దేవుడి దర్శనం ఉంటుంది. ఉత్తర ద్వారం నుండి దేవుడిని దర్శించుకున్న వారికి అనంత కోటి పుణ్యఫలం లభిస్తుంది. అయితే విశేషంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి ధ్వజస్తంభం చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజున ముక్కోటి దేవతలందరూ రావి చెట్టులో కొలువై ఉంటారు. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున రావి చెట్టును ముట్టుకుంటే మాత్రం అనంత కోటి పుణ్యఫలం లభిస్తుంది. రావి చెట్టు నీడ మన మీద పడితే చాలు మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి
మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలుగుతుంది. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎలాగైనా సరే రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకోండి. విపరీతమైన అదృష్టం కలుగుతుంది. ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇక ఈ రోజున ఉపవాసం ఉండలేని వారు చింతపండు, ఉల్లిపాయ, వెల్లుల్లి అస్సలు తినకూడదు. ఎవరైతే విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ ముక్కోటి ఏకాదశి రోజు తులసి మొక్కకు కొన్ని పాలు పోసి తులసి చెట్టు చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తే మీ డబ్బు కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. ముక్కోటి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. ఇలా 2 దీపాలు వెలిగించడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. దీంతో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున అస్సలు మర్చిపోకుండా ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా 2 దీపాలను వెలిగించండి. గోవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున గోవుకు ఏదైనా ఆహారాన్ని తినిపించండి. ఇక మీ జన్మ ధన్యమైనట్లే. ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది. ఈ రోజున గోమాత తోకను నిమిరితే మీ జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ముక్కోటి ఏకాదశి రోజున పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు. ఇది మీ ఇంటికి కష్టాలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా ఈ రోజున ఇంట్లో ఉన్న స్త్రీలు కంటతడి పెట్టకూడదు. పైన చెప్పిన నియమాలు పాటిస్తూ ముక్కోటి ఏకాదశి పూజను చేసుకోండి. ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహంతో అఖండ ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.